ఒకరోజు దర్బారికి ఒక రైతు వస్తాడు. రాజుతో రైతు ఇలా అంటాడు. మహారాజా, నన్ను కాపాడండి. భయపడకు, నీ సమస్య ఏమో చెప్పు. నేను సామాన్య రైతునే. నా పొలం నాకు ఇప్పించండి. సరే, జరిగిందేంటో చెప్పు. నా పక్కింటి రమేష్ నా పొలం లాక్కున్నాడు. ప్రభు, దయ కల్పించండి. ఆ రైతు పేరు రాఘవ. రాఘవ పొలం పనులు చూసుకుంటూ తన కుటుంబంతో సరదాగా ఉండేవాడు. అదే ఊరిలో రమేష్ ఉండేవాడు. రమేష్ ఎదుటి వారిని ఎలా ఉపయోగించాలో, వాళ్ళతో ఎలా పని చేయించుకోవాలి, అతనికి నెయ్యితో పెట్టిన విద్య. రమేష్కి రాఘవ పొలం మీద కన్ను పడింది. ఎలాగైనా ఆ పొలం దక్కించుకోవాలని రాఘవకి దగ్గరయ్యాడు. రాఘవతో చాలాసేపు గడపడం మొదలుపెట్టాడు. నమస్తే రాఘవన్న, ఎలా ఉన్నావు? నమస్తే రమేష్. ఎలాగైనా ఆ పొలం దక్కించుకోవాలని రాఘవకి దగ్గరయ్యాడు. రాఘవకి ఒకసారి ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. రమేష్, ఇంటి దగ్గర పని ఉంది, నేను వెళ్తున్నా. రాఘవన్న, నువ్వు ఎటువంటి ఇబ్బంది పడద్దు. రాఘవన్న, నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. రమేష్, నీ ఇబ్బంది ఏమో చెప్పు. ఉద్యోగం లేదు, సంపాదన లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను ఏ పని చేసినా నాశనం అయిపోతుంది. రమేష్, ఆ పొలం చూస్తున్నావు కదా, ఆ డబ్బు ఏది? నాకేం తెలియదు. ఇంత మోసం చేస్తావా? ఒక్క క్షణం కూడా ఉండొద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నమస్తే మహారాజ్. ఇప్పుడు నువ్వు పండిస్తున్న పొలం ఎవరిది? మహారాజ్. మరి ఇతనెవరో నీకు తెలుసా? ఇతను ఎవరో నాకు తెలియదు. చూసారా మహారాజా, ఎంత అబద్ధం ఆడుతున్నాడో. నమ్మక ద్రోహి, నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. రాఘవ, చెప్పు, ఏం చేయమంటావు? ఈ నమ్మక ద్రోహానికి నీ తల తీసేయడమే తప్పదు. రాఘవ, చెప్పు, ఏం చేయమంటావు? నా తప్పును మన్నించండి మహారాజా. ఈ పొలం నాది కాదు, రాఘవది. రమేష్కి మరణించి వదిలేయండి. నా పొలం నాకు వస్తే చాలు.